హలో ఫ్రెండ్, మీరు క్షేమమే కదూ? మీరు దినదినము క్షేమాభివృద్ధి పొందుతూ దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉండాలని మా అనుదిన ప్రార్థన. ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి, మనం ఈ విధంగా సహవాసం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 37వ కీర్తన 23వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, లేక ఒకని అడుగులు యెహోవా చేతనే స్థిరపరచబడును. మన అడుగులు దేవుని చేతే స్థిరపరచబడతాయని దేవుని మాట. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మన గమ్యం మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాం. మన గురి మీద, మన గోల్ వైపు మన దృష్టిని కేంద్రీకరించి ఉంటూ ఉంటాం. మన దర్శన నెరవేర్పు, మన కలల సాకారమయ్యే స్థితిని, దాన్నే మనం చూస్తూ ఉంటాం. ఆ వైపే మన దృష్టిని కేంద్రీకరించి అలా ఉండాలని, అలాగూ మన జీవితాల్లో మనం ఉండాలని మనం ఆశిస్తూ ఉంటాం. నిజమే. కానీ ఆ ఆశించింది మనం పొందుకోవడానికి ప్రస్తుతం మనం చేస్తున్న ప్రయాణం చాలా ముఖ్యమైంది. అందుకనే ఆ ప్రయాణం విషయమే మాట్లాడుతూ దేవుని వాక్యంలో ఒకని అడుగులు దేవుని చేతనే యెహోవా చేతనే స్థిరపరచబడును అని రాయబడింది. జీవితం అనేది ఒక గమ్యం మాత్రమే కాదు ప్రియులారా. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణం మీద కూడా మనం దృష్టిని నిలపాలి. ఒక గమ్యానికి చేరాలంటే ప్రయాణం ముఖ్యం. ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ప్రయాణంలో మనము ఆశించని విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రయాణంలో చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు. ప్రయాణంలో ఆలస్యాలు జరుగుతాయి. ప్రయాణంలో మనం ఊహించని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కనుక అవన్నీ కూడా మన గమ్యం మనం చేరడంలో అవన్నీ భాగాలే, గమనించాలి. ఈరోజు నీవు ఆశించినది పొందుకునే ఆ ప్రయత్నంలో నీకు ఏ ఆటంకం ఎదురైనా ఆ ఆటంకం నీ ప్రయాణంలో భాగమని నువ్వు గమనించాలి. కొన్నిసార్లు అలాంటి ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం, విసుగు చెందుతూ ఉంటాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ అడుగులు ఆయన స్థిరపరుస్తాడట. నీవు ఇప్పుడు వేస్తున్న అడుగులు, నీ ప్రయాణంలో ఆలస్యం, నీ ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు, నీ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్స్ లాంటి ఆటంకాలు, ఇలాంటివన్నీ కూడా దేవుని ఆలోచనలో, దేవుడు నిన్ను నడిపించే మార్గంలో భాగాలు మాత్రమే. కానీ అవి ఎంతమాత్రం కూడా నిన్ను నిరుత్సాహపరచకూడదు. ఎంతమాత్రం కూడా అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీరసించిపోకూడదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ అడుగులు ఆయనే స్థిరపరుస్తున్నాడు అని. నీ గమ్యాన్ని చేరడానికి ఇవన్నీ కూడా అనుకూలతలు భాగాలే, అలాగే ప్రతికూలతలు భాగాలే. నీ ప్రయాణం సంతోషంగా నడుస్తున్నప్పుడు అది కూడా నీ గమ్యాన్ని నిన్ను చేరవేయడానికి భాగమే. అలాగే నీ ప్రయాణం ఆలస్యం అవుతున్నప్పుడు కూడా, నీ ప్రయాణంలో ఆటంకాలు కలుగుతున్నప్పుడు కూడా నీ ప్రయాణంలో అది భాగమే అనే విషయాన్ని గమనించాలి. ప్రయాణం ఎప్పుడూ అనుకున్నట్లుగానే జరగకపోవచ్చు. అందులో ఆలస్యాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం ఆస్వాదించాలి. దేవా, ఈ ఆలస్యాన్ని నీవు ఎందుకు అనుమతిస్తున్నావో, ఈ ఆటంకాన్ని నీవు ఎందుకు అనుమతిస్తున్నావో, ఈ స్థితిలో కూడా నీ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభువా, నీవు అనుమతించే వీటిని కూడా నేను ఆస్వాదిస్తాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. మోషే తన మొదటి 40 సంవత్సరాలు జీవితం చాలా విలాసవంతంగా ఐగుప్తు రాజభవనంలో గడిపాడు. ఐగుప్తు రాజభవనంలో ఐగుప్తు రాజు ఇంటి వాడిగా గడిపాడు మోషే. తర్వాత పరిస్థితులు ఆ మోషేని మిద్యానారణ్యంలోనికి పారిపోయేటట్లుగా చేశాయి. మిద్యానారణ్యంలో తర్వాత మరొక 40 సంవత్సరాలు మందల మేపుతూ గడిపాడు.
ఐగుప్తు రాజభవనంలో ఆయన జీవిత స్థితిని ఆలోచించి దానితో ఈ మిద్యానరణ్యంలో మందను కాస్తూ బ్రతికిన 40 సంవత్సరాల జీవితాన్ని పోలిస్తే ఐగుప్తులో రాజభవనంలో జీవితం విలాసవంతమైంది. కానీ ఇక్కడ జీవితం కష్టంతో శ్రమతో జరిగినది. అయినప్పటికీ కూడా దేవుడు మోషే జీవితంలో దాన్ని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే ఐగుప్తు రాజభవనంలో మోషే గడిపిన విలాసవంతమైన జీవితం మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ వాగ్దత్త దేశంలోనికి నడిపించడానికి ఆ జీవితం పనిచేయదు. ఈ 40 సంవత్సరాల తర్వాత రెండవ భాగమైన 40 సంవత్సరాలు మందల మేపుతూ గడిపాడు చూడండి. ఆ జీవితంలో ఆయన తాను తగ్గించుకున్న స్థితి, ఆయన శ్రమకు ఓర్చిన స్థితి, ఆయన మందను కాచిన స్థితి, ఆ మందను నడిపించిన స్థితి, అదంతా కూడా దేవుడు మోషేకు నేర్పించాడు. శ్రమలోనే మనం నేర్చుకుంటాం, శ్రమలో విధేయత మనం నేర్చుకుంటాం, శ్రమలో పనిని నేర్చుకుంటాం, శ్రమలో గమ్యం వైపు ఓపికతో కొనసాగడం నేర్చుకుంటాం. మోషేకి అది నేర్పించాడు. దాన్ని నేర్పించిన తర్వాత 80 సంవత్సరాల వయసులో మోషేని దేవుడు పిలిచి, నా పని కొరకు నా ప్రజలను ఆ ఐగుప్తు దాస్యం నుంచి విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, మోషే రమ్మని పిలిచాడు. ప్రియులారా, మోషే ఆ మిద్యాను అరణ్యంలోనికి పారిపోయే పరిస్థితులు కలిగినప్పుడు తను నిరుత్సాహపడిపోయి ఇక నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటే దేవుని పిలుపుకు స్పందించి ఉండేవాడు కాదు. 40 సంవత్సరాలు శ్రమించి 40 సంవత్సరాలు ఆ మిద్యానారణ్యంలో కష్టపడి ఆ మందర మేపుతూ ఉండగా దేవుడు 40 సంవత్సరాల తర్వాత మోషేని ఆ మండుచున్న పొదలో నుంచి పిలిచినప్పుడు ఆ మాటకి విధేయత చూపించి దేవుని పిలుపుకు లోబడి మోషే దేవుని వెంబడించాడు. ఇశ్రాయేలు ప్రజల విడుదలకు కారణమయ్యాడు. ప్రియులారా, ఈ దినాన్ని మోషే గమ్యం మీద మాత్రమే దృష్టిని నిలిపి ఇదిగో నాకు ఆటంకం వచ్చింది కనుక నేను ఇక్కడ ఆగిపోతాను అనుకుంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడై ఉండేవాడు కాదు. ఈ దినాన్ని నీవు కూడా నీ గమ్యం చేరడానికి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన దేవుని ఆలోచనలో భాగమని నీవు గ్రహించగలిగితే, దేవుడే వాటిని అనుమతిస్తున్నాడని గ్రహించగలిగితే, దేవుని వాక్యాన్ని నీవు ఆలోచన చేసి మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన మన మేలుకై దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడనే అవగాహన నీకు కలిగితే దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని, ప్రతికూలతలో దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఆలస్యం జరుగుతుంటే ఆలస్యంలో దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. నీవు ఆశించని స్థితి ఏది జరుగుతున్నా ఆ స్థితిలో దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. నా దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని నా కోసం దాచి ఉంచాడు. ఆ ఆశీర్వాద స్థితి వైపు దేవుడు నన్ను నడిపిస్తూ నా అడుగులు ఆయనే స్థిరపరుస్తున్నాడు అనే విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు నీ కోసం దాచి ఉంచిన వాగ్దత్త ఆశీర్వాద స్థితిని నీవు పొందుకుంటావు. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, మా అడుగులు స్థిరపరిచేది నీవు, మా అడుగులు వేయించేది నీవు ప్రభువా, మా అడుగులను నడిపించేది నీవు ప్రభువా. ఒకవేళ ఈ నడకలో, ఈ ప్రయాణంలో మా గమ్యం చేరే, మా గమ్యాన్ని మేము పొందుకొని మా గురిని మేము చేరుకునే స్థితిలో, మా గురి నెరవేర్పి మేము చూడగలిగే స్థితిలో ఈ మధ్యలో ఏ ఆటంకం ఎదురైనా, ఏ ఆలస్యం ఎదురైనా, ఏ ప్రతికూలత ఎదురైనా ప్రభా నిరుత్సాహపడకుండా, విసిగిపోకుండా నీ మీద ఆధారపడి ముందుకు సాగగలిగే అనుభవాలు ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేసి ఆశీర్వదించమని, నీవు వారి కోసం దాచి ఉంచిన వాగ్దత్త స్థితిని వారు పొందుకోగలిగేటట్లుగా ఓపికతో ముందుకు సాగగలిగేటట్లు, విశ్వాసంతో నీ మీద ఆధారపడగలిగేటట్లు కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ అట్టి ఆశీర్వాదంతో వారిని నింపమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు పురుకొల్పుగా ఉంటే మీకు తెలిసిన వారికి అందరికీ దయచేసి ఈ సందేశాన్ని షేర్ చేయండి. అలా షేర్ చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. వారు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.